మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఈ నూతన సంవత్సరము 2025వ సంవత్సరంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనను తన సన్నిధి నుంచి మిమ్మల్ని విజయవంతమైన జీవితము కొనసాగించేలాగున దేవుడు సహాయం చేయనుగాక. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. కాబట్టి మనము యేసు ప్రభులో నూతనముగా మన జీవితమును ప్రారంభించాలి. దేవుని వాక్యం అంటా ఉంటుంది, ఆయనలో జీవముండెను, ఆయన కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి మనము ఈ నూతన సంవత్సరములో నూతన జీవము కలిగి నూతన స్వభావముతో మనము ఈ నూతన సంవత్సరములో జీవించాలి. అంత మాత్రమే కాదు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిస్తూ ఉంటున్నాను, నేను మీకు ఒక కొత్త ఆజ్ఞనిస్తూ ఉంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కాబట్టి మనము దేవుని ప్రేమను ఇతరులకు ఈ నూతన సంవత్సరంలో కనపరచాలి. నూతన సృష్టిగా మనము నూతన సంవత్సరంలో జీవించాలి. నూతన నిబంధనలో మనం ప్రవేశించాలి. ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క శరీరములు అనే నూతన నిబంధనలను మనం పాల్పొందుకోవాలి. నూతన జన్మ నూతన సంవత్సరంలో మనము అనుభవించాలి. నికోదేము అడుగుతూ ఉంటున్నాడు యేసు ప్రభుతో, నేను మరలా నా తల్లి గర్భములో వెళ్ళి నేను ముసలివాడను ఏ రీతిగా తిరిగి జన్మించగలుగుతాను, ఏ రీతిగా ఈ నూతన జన్మ అని అడిగినప్పుడు యేసు ప్రభుతో, ఇది ఆత్మ కార్యము, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. కాబట్టి నూతన జన్మ అనుభవంలోనికి మనం రావాలి, మారు మనసు అనుభవంలోనికి రావాలి, పశ్చాత్తాప అనుభవంలోనికి రావాలి. యేసు ప్రభు నా పాపల నిమిత్తం 2025 సంవత్సరాల క్రితము ఈ లోకాన్ని కరుదించి మరణించి మరణమును గెలిచాడని మనము విశ్వాసం వచ్చినప్పుడు ఈ నూతన జన్మ అనుభవంలోనికి మనం వెళుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, నేను మీకు నూతన హృదయమును దయచేస్తా ఉంటున్నాను. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు నూతన హృదయం దయచేయబోతా ఉంటున్నాడు. నూతన స్వభావం, నూతన జీవంతో, నూతన ఆజ్ఞను పాటిస్తూ నూతన సృష్టిగా దేవునికి మహిమకరంగా జీవించలాగిన దేవుడు సహాయం చేయనుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని మనం వెతికినప్పుడు దేవుడు సమస్తమును మనకు సమకూరుస్తూ ఉంటున్నాడు. భక్తుడైన యోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం. కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరంలో నమ్మకముగా ఆయనను సేవించడానికి దేవుడు సహాయం చేయనుగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి తన సన్నిధిని, తన కాపుదల, తన నడిపింపును, తన జ్ఞానమును ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ దయచేయనుగాక. మీ అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.